పట్టుకెళ్ళినా పంపలేదా? ఆడితో చేపించా కానీ ఇప్పుడు నా మెడలు ఎందుకు అరిగినాయి? నువ్వు పని చేపిస్తాను కదా. ఆ వర్రాన్ని మాట్లాడుతుంటే ఆ వర్రాన్ని నవ్వుతుంటివి. అరకేం చేస్తాయి అంటే పని చేసిన వాడికల్లా అరుగుతున్నాయా? మరి నాకు అరగలేదు. నేను సచ్చిందా గడ్డి మోపులు పోసి గుంటికి ఎత్తుకొచ్చింది. మాట్లాడు నా మెల్ల అరిగిపోయింది మా ఆయన అంటున్నాడు, అరగొట్టుకొచ్చావు నా దగ్గరికి అంటున్నాడు. నువ్వే అందే అమ్మగారి ఇంటి దగ్గర పని చేసి చేసి వచ్చి నీ మెడలు అరిగిపోయినాయి అన్నావుగా, అందుకే అడుగుతున్నా మా అమ్మ ముందే. నేను అంతకు అడుగుతాను మీ ఆయన ముందే. ఇదిగో భవాని, నువ్వు మాట్లాడకుండా కాసేపు నా మాట విను. పెద్దగా మీ నాన్న మంచం కాడే కూర్చుంటున్నారు.